శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. శ్రావణ మాసం మొదలైంది, అందులో ఈ రోజు మొదటి సోమవారం. శివుడికి అభిషేకం ఈ శ్రావణ మాసం మొత్తం చేయాలి. అలా చూసుకున్నట్లయితే ప్రతిరోజు శివుడికి అభిషేకం చేయాలి, కేవలం శ్రావణ మాసం కాకుండా ప్రతిరోజు చేయాల్సిందే. కానీ ఈ రోజు ప్రత్యేకంగా ఏంటంటే వివిధ కోరికల అనుసారంగా వివిధ వస్తువులతోటి ద్రవ్యాలతోటి శివుడికి అభిషేకం చేస్తుంటారు. ఇప్పుడు కలియుగంలో ఎక్కువ శాతం మనకు కావాల్సింది ఏంటంటే అర్థం, ధనం కావాలి. కాబట్టి చెరుకు రసంతో శివుడికి రుద్ర నమ్మక చమకంతో పాటు అభిషేకం చేసినట్లయితే ఆర్థిక క్షేత్రాల్లో ఉన్న సమస్యలు తగ్గుతాయి. అంటే నిరంతరంగా చేస్తూ ఉండాలి. కేవలం ఒక రోజు చేసాం కాకుండా ఒక దాదాపు 41 days తప్పకుండా చేసినట్లయితే దీని రిజల్ట్ మీరు చూడగలుగుతారు. నెయ్యితో చేయవచ్చు, పాలతో చేయవచ్చు, కానీ ఎక్కువ శాతం ఏంటంటే పంచామృతంతో కనుక అభిషేకం రుద్ర నమ్మక చమకంతో చేసినట్లయితే చాలా మంచిది. కానీ ఆర్థిక ప్రయోగం కోసం చూసుకున్నట్లయితే చెరుకు రసంతో తప్పకుండా శివుడికి అభిషేకం చేయడానికి ప్రయత్నించండి, బాగుంటారు. ఇది నిరంతరంగా చేయండి, చాలా బాగుంటుంది. ఒకవేళ చెరుకు రసం ప్రతిరోజు దొరకలేకపోయినట్లయితే బెల్లం పానకంతో అభిషేకం చేసినా కూడా పర్వాలేదు. శ్రీమాత్రే నమః.